చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు, శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి 1995 నుండి 2025 వరకు నారా చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముగ్గురు ముఖ్యమంత్రులుగా చేసిన కాలంలో ఈ రాష్ట్రానికి, ప్రజలకి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఎవరు బాగా చేశారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సరే, ముగ్గురు ముఖ్యమంత్రుల పనితీరుని విశ్లేషిస్తే ఎవరు ఏ రంగంలో బాగా చేశారు, రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఎవరు పాటుపడ్డారు, ముగ్గురులో ఎవరు బాగా చేశారు, దాని మీద మీ విశ్లేషణ సార్. అంటే 30 ఏళ్ల ఈ ప్రస్థానంలో అటు ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, విభజిత రాష్ట్రంలో కావచ్చు, 16 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి, ఇంకో 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి, 26 ఏళ్ళు ఈ అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు ఇది తీసుకున్నట్లయితే 9 ఏళ్ళు సీఎంగా చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా అటు అభివృద్ధిని, ఇటు సంక్షేమాన్ని నీకు ఒక 2 కళ్ళుగా తీసుకుని అటు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఒక పెద్ద విప్లవం తీసుకొచ్చారు. ఏది అప్పట్లో వాజ్పేయి ప్రధానమంత్రిగా మొత్తం ఆంధ్రప్రదేశ్ మీద నిధుల వెల్లువ, ఈ 4 లేన్, 6 లేన్, 8 లేన్ రోడ్స్, ఇప్పుడు చెప్పిన ఆ PPP 3P ఏది పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అప్పుడే వచ్చిందనమాట. అంటే P3ని తీసుకురావడం కూడా ఉద్దేశం ఏంటి? అప్పుడు వాజ్పేయి అడిగారు నన్ను, నువ్వేదో మలేషియా అంటావు, లేకపోతే కౌలాలంపూర్ అంటావు, అక్కడేదో 8 లేన్ రోడ్స్ గురించి చెప్తావు, డబ్బులు ఎక్కడ ఉన్నాయన్నాడు. అంటే నేను ఇదే చెప్పాను, ఏది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని. ఇలా అంకురార్పణ. అదే ఇవాళ శంషాబాద్ ఎయిర్పోర్ట్ 5,000 ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, నీకు 1.5 కోటి ప్రయాణికులు, 40 దేశాలకు విమాన సర్వీసులు, ఇవాళ దాని ఆర్జన సంపద సృష్టి అంటే అదే. అంటే వాళ్ళ ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ చుట్టూ దగ్గర 160 కిలోమీటర్లు, రోజుకి 1,50,000 వాహనాలు ప్రయాణిస్తుంటాయి. అసలు దాని టోల్ గేటే 500 కోట్లు. ఏది ఇప్పుడు సంపద సృష్టి అంటే మెట్రో, ఇవాళ హైదరాబాద్ మెట్రో, వీటన్నిటికీ ఆ రోజు ఆయన వేసినటువంటి బీజం అనమాట. అదేమంటే వడ్డే శోభనాథేశ్వరరావు నిన్న ఏమంటాడు, అమరావతికి ఔటర్ రింగ్ రోడ్ ఎందుకు అంటాడు. లేకపోతే కూడా సార్ అప్పుడు హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, మెట్రో కానీ తీసుకొచ్చినప్పుడు ఇలాగే ఎగతాళి చేశారు చాలామంది. నిన్న వడ్డే ఏది ఆయన అంత సీనియర్ నాయకుడు, చరణ్ సింగ్, గౌతులచ్చన్న, లోక్దల్, జనతా పార్టీ, తెలుగుదేశంలో కూడా చేశాడు కదా, ఎంపీగా చేశాడు, మంత్రిగా చేశాడు. ఆయన ఏమంటాడు, మెట్రో ఎందుకు అంటాడు. అంటే వీళ్ళు ఎలా వాళ్ళు కావాలనే ప్రజల్ని తప్పుదారి పట్టించటం. ఇప్పుడు ఆ రోజు మనం చూసాం, శంషాబాద్ ఎయిర్పోర్టు ఔటర్ రింగ్ రోడ్డే కాదు అసలు, ఆ 4 లేన్, 6 లేన్, 8 లేన్ రోడ్స్, ఫ్లైఓవర్లు, ఇన్ఫ్రాలో విప్లవం అన్నది అదే అన్నమాట. మౌలిక వసతుల కల్పన, గ్రామ గ్రామాన సిమెంట్ రోడ్లు, జన్మభూమి అనే ఒక స్కీమ్ తీసుకుని దగ్గర 19 విడతలు నిర్వహించి నీకు అంగన్వాడీ బిల్డింగులు, పంచాయతీరాజ్ బిల్డింగులు, అసలు HRD భవనం, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం, HICC కన్వెన్షన్ సెంటర్, అసలు దేశంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్. జైరాం రమేష్ పొగిడాడు ఆ రోజు కేంద్ర మంత్రిగా వచ్చి ఇక్కడ పెడితే, అసలు ఇదేం కన్వెన్షన్ సెంటర్, ఇలాంటి ఒక కన్వెన్షన్ సెంటర్ కట్టాలన్న ఆలోచన. ఇప్పుడు ఒక విజనరీ లీడర్గా చంద్రబాబు ఆ రోజు 9 ఏళ్ళు సీఎంగా అటు అభివృద్ధిని, ఇటు సంక్షేమాన్ని కూడా ఎలా తీసుకొచ్చాడు. అంటే ఇరిగేషన్ పైన ఆయన పట్టు, అప్పట్లోనే నీకు నీటి సంఘాలు పెట్టడం, డిస్ట్రిబ్యూటరీ కమిటీలను నియమించడం, పంట కాలువల పూడిక తీత. అతను చిన్నప్పుడే 15 ఏళ్ల వయసులోనే వాళ్ళ గ్రామంలో ఏదైతే శ్రమదానం చేయించాడో దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయటం, ముఖ్యమంత్రిగా ప్రజల వద్దకి పాలన తేవడం, క్లీన్ అండ్ గ్రీన్ అని. అంటే ఎలా ఒక జవాబుదారీతనం, ఒక స్మార్ట్ గవర్నెన్స్, సింపుల్, మోరల్, అకౌంటబుల్, రెస్పాన్సివ్, ట్రాన్స్పరెన్సీ, స్మార్ట్గా అబ్రివేషన్ ఇచ్చాడు. అంటే సింపుల్ గవర్నెన్స్, మోరల్ గవర్నెన్స్, అకౌంటబుల్ గవర్నెన్స్, అంటే జవాబుదారీతనం. ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే అంటే నీకేమైనా కొమ్ములు మొలిచినాయా? మంత్రి అయితే నువ్వేమైనా చక్రవర్తివా, సామంతరాజువా? ముఖ్యమంత్రి అయితే ఆకాశంలో తిరుగుతావా? నువ్వు ముఖ్యమంత్రి అయితే కింద చెట్లు కొట్టించాలా? అంటే తను ముఖ్యమంత్రిగా అన్నేళ్ళు పనిచేసిన ఇవాళ ఇంటింటికి వెళ్తున్నాడు, పింఛన్లు ఇస్తున్నాడు, ఆ ఇంటి తలరాతను మారుస్తున్నాడు, ఆ కుటుంబ పెద్దను అడుగుతున్నాడు, నీ కష్టం ఏంటి,
నీకేం కావాలి ఇప్పుడు విభజిత రాష్ట్రంలో 4.0లో ఇంటింటికి వచ్చి పెన్షన్ ఇచ్చిన ముఖ్యమంత్రిని చూసారా? అవును. అంటే ఇవాళ ముఖ్యమంత్రి నా ఇంటికి వచ్చాడు, నా ఇంట్లో టీ తాగాడు, అసలు ఆయనే టీ పెట్టి నాకు ఇస్తున్నాడు, వాళ్ళ జీవితాలు ఎలా మారుస్తున్నాడు. అంటే నీకు ఆటో కావాలా, నీ బిడ్డ చదువుకోవాలా, ఉపాధి కావాలా, పెన్షన్ కావాలా, ఇల్లు కట్టిస్తా. ఇప్పుడు ఆయన ఎంతమంది తలరాతలు మార్చారని కాదు అక్కడ. ఇప్పుడు P4ని అవహేళన చేస్తున్నారు. ఈయనంట ఏదో బంగారు కుటుంబాలంట, లేకపోతే ఈయనేదో మార్గదర్శులంట. బంగారు కుటుంబాలు రెండే, చంద్రబాబు కుటుంబం, రామోజీరావు కుటుంబం, పవన్ కళ్యాణ్ కుటుంబం. ఈ విమర్శలు అంటే ఈ బురద జల్లడాలు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. చంద్రబాబుకు ప్రశంసలు ఎంతో, ఆయన పట్ల ఈ విధమైనటువంటి హేళనలు కూడా అంతే అన్నమాట. కానీ వాటిని లెక్క చేయడు. తన మార్గాన్ని తను వెళ్తూనే ఉంటాడు. ఎప్పుడు అటు 1.0లో అయినా అంతే, 2.0లో అయినా అంతే, 3.0లో అయినా అంతే. ఆ రోజు ప్రధాని వాజ్పేయి హయాంలో ఆయన శంకుస్థాపన చేసిన జినోమ్ వ్యాలీ ఇవాళ ఏంటి, కరోనా వ్యాక్సిన్ సిటీగా, అసలు ఏంటి, వరల్డ్కే వ్యాక్సిన్ ఎక్స్పోర్ట్గా, ప్రపంచ వ్యాక్సిన్ క్యాపిటల్గా మారిందండి. ఏది, హైదరాబాద్ 70 దేశాలకు వ్యాక్సిన్ వెళ్తోందంటే ఇవాళ 15,000 లైఫ్ సైన్సెస్ కంపెనీస్, 15,000 మంది నిపుణులు, శాస్త్రవేత్తలు అక్కడ పనిచేస్తున్నారు. 250 లైఫ్ సైన్సెస్ కంపెనీలు వచ్చాయి. అంటే ఆ రోజు ఫార్మా సిటీగా హైదరాబాద్. అరే దేశంలో నీకు తయారయ్యే మందుల్లో 50% ఇక్కడే. ప్రపంచానికి ఎగుమతి అయ్యే మందుల్లో 40% మనవే. అంటే ఎలా ఇక్కడ ఫార్మా ఇండస్ట్రీ డెవలప్ అయింది. 2,500 కంపెనీలు ఒక ఫార్మా ఇండస్ట్రీలో. ఇప్పుడు అభివృద్ధి అంటే ఏంటి, సంపద సృష్టి అంటే ఏంటి, ఇది కదా. వీళ్ళు రకరకాల విమర్శలు చేస్తారు. వ్యవసాయం దండగన్నాడు అంటారు. ఎక్కడన్నాడు, ఎప్పుడన్నాడు అని అడిగితే ఆధారాలు లేవు, రికార్డులు లేవు, కనీసం క్లిప్పింగ్ కూడా చూపించే పరిస్థితి లేదు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ఆ తర్వాత ఇదే విధమైనటువంటి విమర్శలు చంద్రబాబు పైన, అటు కేసులేసి ఆయన డిస్టర్బ్ చేయటం. ఆయన సంపద సృష్టించి ఇవన్నీ ఒక దారికి తీసుకొచ్చి మంచి అభివృద్ధి జరిగే టైంకి రాజశేఖర రెడ్డి వచ్చి గదలా తనుగుపోయాడు. అంటే అసలు అతను అభివృద్ధి చేస్తూ ఉంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈయన కేసులు వేయించడం. 28 కేసులు వేయించాడు అంబటి రాంబాబుతో, లేకపోతే ఆయన వీళ్ళందరితో కూడా, లక్ష్మీపార్వతితో. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి తల్లితో వేయించాడు, విజయలక్ష్మితో. అవన్నీ కలిపి 2,345 పేజీలతో గుదిగుచ్చి వేస్తే సుప్రీంకోర్టు ఫైర్ అయింది. మీ రాజకీయ కక్షలకి న్యాయస్థానాలను వేదికలు చేసుకోవద్దని హెచ్చరించింది. ఏది, సుప్రీంకోర్టు. అంటే అతను ముఖ్యమంత్రి అయ్యాడు రాజశేఖర్ రెడ్డి, అయినా చంద్రబాబుపై కక్ష సాధించటం. 23 విచారణలు చేయించాడు, సభా సంఘాలు వేశాడు, న్యాయ విచారణలు చేయించాడు, మంత్రివర్గ సంఘాలు వేయించాడు. ఇప్పుడు అప్పట్లో నీకు దగ్గర 66 భూ ఒప్పందాలపై విచారణ చేపిస్తే 65 సక్రమే అని తెలిసింది. ఇదే ఆయన నియమించిన కమిటీ, రోసయ్య కమిటీ. అంటే రాజశేఖర్ రెడ్డి ఎలా కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించాడు. పోనీ అతను ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కడుతున్నానన్నాడు, ధనయజ్ఞం చేశాడు, జలయజ్ఞం అని నమ్మించాడు, ధనయజ్ఞం చేశాడు. ఈ మొబిలైజ్డ్ అడ్వాన్సులకు అతనే ఆది. అరే పోలవరం ప్రాజెక్ట్ 80 ఏళ్ల కళ, టంగుటూరు అంజయ్య శంకుస్థాపన చేశాడు. నువ్వు కాలువలు తవ్విస్తున్నానన్నావు, ప్రాజెక్టు కట్టకుండా కాలువలేంటి, మధుకాన్ని క్యాన్సిల్ చేయించావు, నీ వాళ్ళకి ఇప్పించాలని చూసావు. అరే కాలువల పేరుతో ఎంత మట్టి అమ్ముకున్నారు, ఎంత తవ్వుకున్నారు, ఏ విధంగా ధనయజ్ఞం చేశారు. 60,000 కోట్లు. అంటే క్విడ్ ప్రోకో 1.0. ఏది, అప్పుడు ఇదేగా, జగన్ బెడదేగా. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అతనేంటి, ఆ భూముల కేటాయింపులు, లేకపోతే నీళ్ల కేటాయింపులు. ఇప్పుడు మొన్న కూడా జప్తు చేశారు కదా దాల్మియా సిమెంట్సా. అవునండి, దాల్మియా సిమెంట్స్ దగ్గర 950 కోట్లు జప్తు చేశారు, 950 ఎకరాలు. మీకు అప్పుడు కూడా ఇంతే కదా సార్. ఇప్పుడు ఏదైతే జగన్ రెడ్డి చేస్తున్నాడో ఆ రోజుల్లో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు గారి మీద నిందలు వేస్తా, కేసులు వేయించుకుంటా, మీడియాని అటు డైవర్ట్ చేసి
ఆయన దోసుకునే మార్గంలో ఆయన దోచేసుకున్నాడు. అంతే కదా. గాలి జనార్దన్ రెడ్డి ఇనప ఖనిజం దోచేశారు. వేల ఎకరాలు కదండి ఇచ్చింది. ఓబులాపురం మైనింగ్ కంపెనీ అనే పేరుతో ఓఎంసీ ఎక్కడున్న గాలి జనార్దన్ రెడ్డి జైల్లో పెట్టారు. బ్రాహ్మణి స్టీల్స్ పేరు మీద దాదాపు 1000 ఎకరాలు 10,000 ఎకరాలు. ఎయిర్పోర్ట్ 4000 ఎకరాలు చిల్లర ఆ ఇచ్చారు. రోజు అసలు ఆ శంకుస్థాపనకి జగన్ కూడా ఉన్నాడు. అవును. దిష్టి తగులుద్ది అన్నారు. ఇప్పుడు అది అసలు దిష్టి బొమ్మగా మారిన పరిస్థితి. వ్యాన్పిక్కి 13,000 14,000 ఎకరాలు అంత ఇచ్చినట్టు. అది ప్రకాశం జిల్లాలో అది 28,000 ఎకరాలు. 28,000 ఏది ఎకరాలు. వ్యాన్పీక్ అది వ్యాన్పీక్. నిమ్మగడ్డ ప్రసాద్. అంటే నిమ్మగడ్డ ప్రసాద్ సాక్షిలో పెట్టుబడులు పెడతాడు 948 కోట్లు. ఆయనకి ఇక్కడ 28,000 ఎకరాలు భూములు ఇస్తారు. వీళ్ళంతా జైళ్ళకి వెళ్ళిన పరిస్థితి. ఇవాళ ఆ రోజు క్విడ్ ప్రోకో 1.0లో జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు కొల్లగొట్టాడని, అక్రమాస్తులు సంపాదించాడని సిబిఐ ఎంక్వైరీ హైకోర్టు ఆదేశించింది. జగన్మోహన్ రెడ్డి పైన విచారణలు, దర్యాప్తులు ఎవరు ఆదేశించారు? హైకోర్టు ఆదేశించింది. చంద్రబాబు ప్రభుత్వం పెట్టింది కాదు. అవును. ప్రైమా ఫెసి ఉంది ఈ కేసుల్లో అని చెప్పి హైకోర్టు ఆదేశిస్తే సిబిఐ దర్యాప్తు చేస్తే 12 ఛార్జ్షీట్లు పడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది అది. ఈడీ ఛార్జ్షీట్లు 9 పడ్డాయి. అవును. నీ ఆస్తులన్నీ జప్తు చేశారు. దగ్గర దగ్గర 3,000 కోట్ల రూపాయలు, 4,000 కోట్లు జగన్ ఆస్తులు జప్తులో ఉన్నాయి. మొత్తం సరస్వతి పవర్ ఇప్పుడు అక్కడ దాచేపల్లిలో ఇప్పటికైనా పెట్టారు అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ. లేదండి. దానిలో అటవీ భూములు ఉన్నాయని మొన్న పవన్ కళ్యాణ్ ఆదేశించాడు విచారణకి. 28 ఎకరాలు ఏమో అటవీ భూములు, చెరువులు కలిపేసుకున్నారు, గుట్టలు కలిపేసుకున్నారు. 900 ఎకరాలు సున్నప్రాయ నిక్షేపాలు, అవన్నీ అడ్డం పెట్టుకుని బ్యాంకు లోన్లు తెచ్చుకోవటం. ఇప్పుడు అక్కడ రాయలసీమలో మనం చూసాం లేపాక్షి పేరుతో పేరు మీద 1000 ఎకరాలు దోచేశారు. 8,888 ఎకరాలు. దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి బ్యాంకులో కుదవబెట్టి మళ్ళా కోట్లు 100 కోట్లు రుణం తెచ్చుకున్నారు. అంటే ప్రజాధనం ఎలా వీళ్ళ హస్తగతం చేసుకుని బ్యాంకులను నమ్మించి ఆ డబ్బులు తెచ్చుకుని వీళ్ళ వ్యాపారాలు ఎలా పెంచుకున్నారో, ఈ సామ్రాజ్యాలు ఎలా స్థాపించారో. ఎక్కడి నుంచి వచ్చింది ఇతనికి భారతీయ సిమెంట్స్? ఆ రోజు రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన అవినీతే కదా. అవును. ఆ రోజు ఏంటి దాని పేరు? ఈశ్వరి సిమెంట్స్. జయా మినరల్స్ పేరుతో లైసెన్స్ ఉంటే దాన్ని ఈశ్వరి సిమెంట్స్ అని, రఘురామ్ సిమెంట్స్ అని, తర్వాత భారతీయ సిమెంట్స్కి ఎలా దఖలుపరిచారు, దాల్మియాని ఎలా నమ్మించారు. వాళ్ళ దాల్మియా ఆస్తులు ఎందుకు జప్తయ్యాయి? పునీత్ దాల్మియా. అరే ఎలాంటి పారిశ్రామికవేత్తలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి వల్ల జైలు పాలయ్యారు, కేసుల్లో చిక్కుకున్నారు. శ్రీలక్ష్మి జైలుకి వెళ్ళింది. కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి కావాల్సిన శ్రీలక్ష్మి ఇవాళ వల్ల జైలుకి వెళ్ళింది. చాలా మంది మంచి ఐఏఎస్ ఆఫీసర్లు అప్పుడు జైలుకి బిపి ఆచార్య జైలుకి వెళ్ళాడు, విడి రాజగోపాల్. ఇప్పటికీ ఆ కేసులు తేలటం లేదు కదా. దగ్గర ఏంటి 911 మంది సాక్షులు, లక్షల పేజీలు, 130 మంది నిందితులు. 13 ఏళ్లుగా బెయిల్ పైన ఉన్నాడు ఈ నిందితుడు. అదొక పెద్ద అవహేళన, అదొక పెద్ద సవాల్. ఏది? పంజాబ్ డిఎస్పి మాజీ డీజీపీ ప్రకాష్ సింగ్ ట్వీట్ చేశాడు, 13 ఏళ్లుగా ఒక ఆర్థిక నేరస్తుడు జైల్లో ఉండటం ఏంటని. సుప్రీంకోర్టు జడ్జి ఆశ్చర్యపోయారు. 10 రూపాయల షేరు 1450కి ఎలా అమ్మారు? ఆ కొన్నాడు ఎలా తలక మాసినాడు కొన్నాడు. ఇప్పుడు కొన్నదెవరు? దాల్మియా. 1450కి కొనేలాగా నమ్మించి మోసం చేసి అంటగట్టింది ఎవరు? విజయసాయిరెడ్డి. అంటే A1 ఇతను, A2 అతనుగా ఎన్ని కేసులండి? అంటే రాజశేఖర్ రెడ్డి ఇవాళ అతని పరిపాలన ఒక కొత్త నయా ట్రెండ్, అవినీతి విధానం. హార్వర్డ్లో, ఆక్స్ఫర్డ్లో అదొక కేస్ స్టడీ. అక్కడ పిల్లలకి అదొక సిలబస్. మన ఖమ్మం జిల్లాలో కూతురు పేరేటప్పుడు గనులు మొత్తం రాసిచ్చాడు సార్. 40,000 ఎకరాలు అంతా బయ్యారం గనులు. రక్షణ స్టీల్స్ అని చెప్పి అక్కడ బ్రదర్ అనిల్ కుమార్, షర్మిల, అదొక పెద్ద ఎపిసోడ్. అంటే ఆ రక్షణ స్టీల్స్ వీరభద్రరావు ఏమయ్యాడు, ఎలా చచ్చిపోయాడు? అంటే వీళ్ళ వల్ల ఎన్ని జీవితాలు బలయ్యాయి, ఎంతమంది చనిపోయారు. ఇవాళ అదే మనం అనుకున్నది. హార్వర్డ్లో లేకపోతే ఆక్స్ఫర్డ్లో దీని మీద ఒక కేస్ స్టడీ. వాళ్ళ పిల్లలకి, విద్యార్థులకి ఫలానా అక్కడేదో ఆంధ్రప్రదేశ్ అంట, అక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన కొడుకు ఇలా కొత్త అవినీతి విధానం కనిపెట్టాడు, క్విడ్ ప్రోకో, నీకెంత నాకెంత. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా. మనం గమనిస్తే 2009 ముందు ఈయన ఏదైతే తప్పుడు ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చాడు రాజశేఖర రెడ్డి,
ప్రజలు కూడా అట్లా మోసపోయి ఓట్లు వేశారు. చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు గుర్తు చేసుకునే క్రమంలో రాజశేఖర రెడ్డి మళ్ళీ ఎన్నికల్లో మనం గెలవలేమన్న ఉద్దేశంతో తెలంగాణ విభజన అని చెప్పి చిచ్చు పెట్టాడు. చిన్నారెడ్డి గారిని ఎగదోసి కాంగ్రెస్ అధినేత సోనియా గారి దగ్గరికి పంపించి మొదలుపెట్టింది అప్పుడే, మళ్ళీ ఎన్నికలకు ముందు. అంతే కదా సార్ అప్పుడు జరిగింది. ప్రజల దృష్టి మళ్ళించి తెలంగాణ చిచ్చు రాకొడితే మళ్ళీ అటు ఇటు మనోభావాలు దెబ్బతిని మళ్ళీ మనం గెలుస్తామన్న ఉద్దేశంతో మొదలుపెట్టాడు కార్యక్రమాన్ని. దాన్ని ఎట్లా చూస్తారు సార్? అంటే వాళ్ళకి కావాల్సింది అధికారం. అధికారం కోసం వాళ్ళు నానాగడ్డి కరుస్తారు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడతారు, కుల చిచ్చు పెడతారు, మత చిచ్చు పెడతారు. చెన్నారెడ్డి చెప్పాడు కదా, నన్ను దించడానికి రాజశేఖర రెడ్డి ఇక్కడికి 100 మంది కడప గుండాలను తీసుకొచ్చి నరమేధం సృష్టించాడని ఎక్కడ చెప్పాడు? అసెంబ్లీలో చెప్పాడు. అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. పివి నరసింహారావు సభ మీద చెప్పులేంచింది ఎవరు? రాజశేఖర రెడ్డి. అంటే అసలు అతను కర్నూలు వెళ్ళి ఏమని ప్రచారం చేశాడు? హైదరాబాద్ పోవాలంటే పాస్పోర్ట్ కావాలన్నాడు. అవును. ఎన్నికల ప్రచారంలో మీరు చెప్పిన 2009లో కర్నూలులో ఆయన చెప్పింది ఏంటి? ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత, తెలంగాణ ఎన్నికలు అయిపోయిన తర్వాత. అది ఇక్కడేమో ఇలా రెచ్చగొట్టాడు, తెలంగాణ కావాలని. అవతల గట్టుదాటుగానే అట్లా మాట్లాడాడు. అంటే ఏ ఎండగా గొడుగు పట్టడం కాదు, ఇవాళ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ఈ రాష్ట్ర విభజనకి కారకుడయ్యాడు. ఎవరు? రాజశేఖర రెడ్డి పెట్టిన బీజమే కదా. ఇవాళ ఏంటంటే రాజశేఖర రెడ్డి ఒక అవినీతి పాలన, ఒక అక్రమాల పాలన, 26 మంది కళంకిత మంత్రులు, 26 కళంకిత జీవోలు అన్నమాట. ఏది అప్పటి రాజశేఖర రెడ్డి ఇచ్చిన జీవోలు కళంకిత జీవోలని, చీకటి జీవోలని, ఇదంతా అప్పుడే జరిగింది. ఈ భ్రష్టత్వం అంతా అప్పుడుదే అనమాట. అంటే ఈ 30 ఏళ్ల చరిత్రలో, అసలు ఈ రాష్ట్రం 70 ఏళ్ల హిస్టరీలో నీకు దగ్గర 17 మంది ముఖ్యమంత్రులు పనిచేశారు. 2 ముఖ్యమంత్రులది చీకటి దశాబ్దం. ఏది? రాజశేఖర రెడ్డి 5 ఏళ్ళు, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు చీకటి దశాబ్దంగా మిగిలిపోయాయి అన్నమాట. ఈ 2 టెన్యూర్స్ కనుక లేకపోతే ఇవాళ ఇది ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర. వాస్తవం సార్. ఇప్పుడు స్వర్ణాంధ్రగా అప్పుడే చేయాలనుకున్నాడు చంద్రబాబు. ఎప్పుడు? అసలు అప్పుడే ఒక పెద్ద స్వర్ణాంధ్ర ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు మళ్ళా ఎత్తుకున్నాడు. ఏది? స్వర్ణాంధ్ర 2047 అని. ఆయన విజన్ 2020 ఇస్తే 420 అని అవహేళన చేశారు. అప్పుడు ఆయన ఇచ్చిన విజన్ 2020 ఫలాలు ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడు వేలాది ఇంజనీర్లు, వందలాది ఇంజనీరింగ్ కాలేజీలు, ఇవాళ 70 దేశాల్లో ఇంజనీర్లంతా ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చారు. ఆయన అరెస్ట్ చేయించితే జగన్మోహన్ రెడ్డి 53 రోజులు జైల్లో పెట్టారు. జైల్లో ఒక నాయకుడిని పెడితే జనరల్గా ఆయన అవినీతి మీద చర్చ జరుగుతుంది. ఫస్ట్ టైం ఒక నాయకుడు చేసిన అభివృద్ధి మీద చర్చ జరిగింది ప్రపంచవ్యాప్తంగా. అంటే 70 దేశాల్లో రోడ్ల మీదకి వచ్చారు. ఇక్కడ హైదరాబాద్లో చూశారు మెట్రో విత్ సిబిఎన్ అని. గచ్చిబౌలి మీటింగ్కి ఎంతమంది వచ్చారు? ఇప్పుడు కేటీఆర్ ఏమన్నాడు? అక్కడ పోయి చేసుకోండి, ఇక్కడ ఎందుకు చేస్తారంటే దాని ఫలితం వాళ్ళు అనుభవించారు. ఇవాళ బీఆర్ఎస్ మూల్యం చెల్లించింది. కేసీఆర్ ఓటమికి అదే ప్రధాన కారణమైంది. అంటే ఇవాళ అభివృద్ధి చేస్తే జనం అంత నెత్తిన పెట్టుకుంటారు. అదే అవినీతికి పాల్పడితే జనం ఎలా నేలకేసి కొడతారో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అన్నమాట. క్విడ్ ప్రోకో 2.0. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇవాళ లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, అసలు మొత్తం మాఫియా రాజుగా చేశాడు రాష్ట్రాన్ని అని ఎవరు తిట్టారు? ప్రధాని మోడీ తిట్టాడు. రాజ్నాథ్ సింగ్, అమిత్ షా ఎన్నికల ప్రచారంలో వదిలిపెట్టారు. జగన్ క్యాబినెట్ కరప్ట్ క్యాబినెట్ అన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ మద్యం ఎంతమంది అరెస్ట్ అవుతున్నారు? 29 మీద ఆల్రెడీ కేసులు ఎఫ్ఐఆర్ బుక్ అయి ఉన్నాయండి. అంటే ఇవాళ కసిరెడ్డి రాజ్ కర్త కర్మ క్రియ దీనికని, అంటే నీ పక్కన ఉన్నాళ్లే ఇవాళ నీ యొక్క గుట్టంతా బయట పెట్టారు. నీ నీడ నిన్నటిదాకా A2 సాయి రెడ్డి. ఇప్పుడు కసిరెడ్డి రాజు ఇవాళ ఏమని చెప్తున్నాడు? నేను కాదు కర్త కర్మ క్రియ, మొత్తం డబ్బంతా వసూలు చేసి జగన్ OSDకి ఇచ్చానన్నాడు. కృష్ణమోహన్ రెడ్డి ఎక్కడ? పరారా? అంటే వరుస పెట్టి పరారు. ఎంతమంది పరారు అవుతారు? ఎన్ని రోజులు పరారు అవుతారు? కాకాని గోవర్ధన్ రెడ్డి పరారు. అంటే ఇప్పుడు వల్లభనేని వంశీ జైల్లో ఉన్నాడు. అసలు ఇంతమంది జైలుకి వెళ్ళడం ఏంటి? అవినీతి కుంభకోణాలకు పాల్పడటం ఏంటి? మట్టి మాఫియా.
గ్రావెల్ మాఫియా. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి వైపు చూపిస్తున్నారు అన్ని వేళ్ళు కూడా, ప్రతి దాంట్లో, ప్రతి అవినీతి కుంభకోణంలో ఎన్ని రకాల అక్రమాలకు పాల్పడ్డాడు, ఎంత హింస చేశాడు, ఎంత విధ్వంసం చేశాడు. 3 రాజధానుల, ఒక రాజధాని ఆడవలేని వాళ్ళు 3 రాజధానుల. నువ్వు కట్టే ముఖమేనా? కాలక్షేపం చేసేయండి ఆ కబురు చెప్పి. అంటే అమరావతిని చంద్రబాబు నిర్మిస్తే 10,000 కోట్లు ఖర్చు పెడితే ఆ మొత్తం బిల్డింగులు పాడు పెడతావా? రోడ్లు దవ్వేస్తావా? చివరికి కంకర కూడా ఎత్తుకుపోతారా? అంటే సీడ్ యాక్సెస్ రోడ్డు అది ఎక్కడ డెవలప్ అవుద్దు అని దానికి అడ్డంగా నీ పార్టీ కార్యాలయం కడతావా? అంటే ఎంత విధ్వంసకుడు, ఎంత అభివృద్ధి నిరోధకుడు. ప్రజావేదిక కూల్చేస్తావా? అంటే కూల్చివేతల కట్టుబడిని చూసాం, ఇక్కడ కూల్చివేతల్ని చూస్తున్నాం. అంటే ఈ కూల్చివేతలు ఏంటి అసలు? ఎన్ని భవనాలు నేలమట్టం చేశారు? గీతం యూనివర్సిటీని కూల్చేస్తారా? అయ్యన్న పాత్రుడు ఇంటి ప్రహరీ కూడా కూల్చేస్తారా? అంతా అరాచకమేనండి. ఇప్పుడు నువ్వేం కట్టావు? ఇప్పుడు విశాఖపట్నం నేను రాజధాని చేస్తానన్నావు. ఏం అక్కడ నువ్వు చేసింది? ఋషికొండ 500 కోట్ల స్కామ్ అది. అరే బాత్ టబ్బు 36 లక్షలు పెట్టుకుంటావా? నీ డబ్బా? 15 లక్షలు పెట్టి కమోడా? ప్రజల డబ్బు కదా. ఒక్కొక్క బల్బు నువ్వు 60,000 పెట్టి కొన్నాడని, ఒక్కొక్క ఫ్యాను 3.5 లక్షలు పెట్టి కొన్నాడని. అంటే నీది కాకపోతే దుర్వినియోగమా? ఇప్పుడు ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఏ రోజన్నా ఎవరినన్నా పలకరించావా? ఆకాశంలో తిరుగుతావా? అరే నువ్వు తాడేపల్లి నుంచి తెనాలి హెలికాప్టరా? తాడేపల్లి నుంచి వెంకటపాలెం పోవాలంటే హెలికాప్టర్ 3 కిలోమీటర్లకు హెలికాప్టర్ వేసుకెళ్ళాడు. అంటే నువ్వు ఆకాశంలో వెళ్తే కింద చెట్లు కొట్టాలా? కింద ట్రాఫిక్ ఆపాలా? ఇలాంటి పాలకుడిని అసలు చరిత్ర చూడలేదు. అశోకుడు చెట్లు నాటెను అని చదువుకున్నాం, జగన్మోహన్ రెడ్డి చెట్లు నరికించెను అని భవిష్యత్తులో చదువుకోవాలా? నువ్వు విజయనగరం వెళ్తే ఒడిశా బోర్డర్లో 150 కిలోమీటర్ల అవతల లారీలు ఆపేస్తారా? సెక్రటేరియట్కి వెళ్ళాలంటే వలలు కట్టాలా, తెరలు కట్టాలా, ఇంటికి 2 పోలీసులు కాపలా పెట్టాలా? అంటే నువ్వేమో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు జనంలోకి వెళ్ళవు, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి వెళ్ళవు. రాజశేఖర రెడ్డి ఇలా చేయలేదండి. మనిషి అండి ఇతను. అంటే రాజశేఖర రెడ్డి గారు ఒక టైప్ ఆఫ్ మనిషి, ఇతను వింత మనిషి. రే అసలు ఇవాళ నిన్ను నీ కుటుంబమే నమ్మని పరిస్థితి. నీ తల్లి ఇవాళ నిన్ను శపిస్తోంది, ఆమె నువ్వు కోర్టులో నిలబెడతావా? నీ చెల్లెళ్ళు ఇవాళ కన్నీళ్లు పెట్టి వాళ్ళ ఉసురే నీకు తగిలింది. షర్మిల, సునీత. అంటే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి క్యారెక్టర్ అనేది అక్కడే అర్థమైపోతుంది కదా. నీ పార్టీ నిన్ను నమ్మట్లేదు, నీ క్యాడర్ నిన్ను నమ్మటం లేదు, నీ లీడర్స్ నిన్ను నమ్మకే కదా. ఇవాళ తెలుగుదేశంలో, జనసేనలో, బీజేపీలో ఎందుకు చేరిపోతున్నారు? బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో ఎందుకు చేరాడు? నీ సొంత బంధువు. అవును. షర్మిల ఇవాళ నిన్ను కంసమామ అంది. తల్లి వదిలిపెట్టి వెళ్ళిపోయింది, చెల్లి వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అంటే మేనల్లుడు మేనగోడలు ఆస్తే నువ్వు మింగేసావని చెప్పి నీ చెల్లెలే చెప్తుంటే ఇవాళ ఎవరు నమ్ముతారు అతన్ని? సొంత మనిషి అనుకున్న విజయసాయిరెడ్డి ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు. అంటే ఆయన మనస్తత్వం చూడు ఎంత దారుణంగా ఉంటుందో చూడండి. ఇప్పుడు తండ్రి రాజశేఖర రెడ్డి హయాంలో 1,00,000 కోట్లు దోచుకుంటే కొడుకు 5 ఏళ్ల పాలనలో సుమారుగా 12 లక్షలు 13 లక్షల కోట్లు దోచుకున్నాడని చెప్పి ప్రచారం జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు జగన్ 2.0 వస్తానని చెప్పి ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నాడు ఆయన. ఇంకా ఈ దుర్మార్గులు ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందంటారా? జనం భయపడుతున్నారు, చూస్తేనే భయపడుతున్నారు. ఏది 2.0 అంటే జనం అసలు గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. జనానికి కాదు, ముందు అసలు తల్లి చెల్లెళ్ళకి. రాజశేఖర రెడ్డి 1,00,000 కోట్లు దోచుకుంటే కొడుకు 12 లక్షల కోట్లు దోచుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారిని నాడు తండ్రి ఏమీ చేయలేకపోయాడు, ఇవాళ కొడుకు కూడా ఏమీ చేయలేకపోతున్నాడు, చేయలేడు కూడా. ఆయన పాలన అంతా సక్రమమైన పాలన, వీళ్ళకి మళ్ళీ అడ్డగోలు పాలన ఎప్పుడూ లేదు. ఒక్క పైసా అవినీతి నిరూపించలేని అయ్యా కొడుకుల వల్ల కాదు, కాబోదు కూడా అంటూ విశ్లేషించిన డి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.